కేటగిరీలనే ఎంతమంది వచ్చిందో ఎంతమందికి ఇచ్చారో చెప్పమని. రైట్. అందరికి ఇవ్వమంటలేదు. సుజాత గారు ఈ రోజు అసలు మీరు ఏం సాధించారని చెప్పేసి మీరు ఈ రోజు విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారని ఈ రోజు ఇద్దరు ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజాపాలన ప్రజాపాలన కాదండి. నేను పిన్ డ్రాప్ సైలెంట్ కిందన్నా, నాది కూడా మీరు వినాల్సినటువంటి బాధ్యత ఉందన్నా. గుడ్ మార్నింగ్ 6 టీవీకి అలాగే 6 టీవీ ప్రేక్షకులకి, నా తోటి పార్టిసిపెంట్ సోదరులకు కూడా ఏం చేశారు అని అడిగే ముందు దేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి ఈ రోజు అప్పులపాలు చేసినటువంటి ఆచార్య గారు మీరు దయచేసి మీరు ఇంత విమర్శలు చేశారు కాంగ్రెస్ సర్కారు పైన. రాష్ట్రం గురించి మాట్లాడాలంటే దేశం గురించి మాట్లాడండి ప్లీజ్, మాట్లాడిద్దాం వాళ్ళ వర్షం చెప్పండి ప్లీజ్. మీరు మహారాష్ట్ర గురించి మాట్లాడినప్పుడే నేను దేశం గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీగా, నేషనల్ పార్టీగా నాకు ఉంది. ఆ వర్డ్ చెప్పిన తర్వాత మిగతా తెలంగాణ గురించి చెప్తాను. మీది ఒక నేషనల్ పార్టీ అన్నప్పుడు మహారాష్ట్ర, హర్యానా గురించి మాట్లాడినప్పుడు నాకు మాట్లాడే హక్కలేదా ఇక్కడ? దేశాన్ని ఈరోజు అప్పులపాలు చేసినటువంటి బీజేపీ పార్టీ దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలలో 64 సంవత్సరాలు మిగతా ప్రధానులు పరిపాలిస్తే అయిన అప్పు 52 లక్షల కోట్లు. ఒకే ఒక ప్రధాని 11 ఏళ్లలో 130 లక్షల కోట్ల అప్పు చేసి దేశాన్ని ఏం అభివృద్ధి చేసిండో ఒక్కసారి చెప్పాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉన్నది. ఇక వీళ్ళు గొప్పలు చెప్తూ ఉంటే దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ విని ఆనందపడాలి. యువతల వాళ్ళని వ్యతిరేకిస్తుంటే మేము విని చాలా అబ్బో నిజంగానేనేమో, మేము ఏం చేయలేదేమో, రాష్ట్ర ప్రజలకు మేము అన్యాయం చేసేసినామేమో, వచ్చిన తర్వాత ఖజానా ఫుల్ నిండుగా ఉంటే మేము అంతా ఖాళీ చేసేసినామేమో అని మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ బీజేపీ సోదరులకి, తోబుట్టులకి, కౌల పిల్లలకి నేను చెప్పే కొన్ని విషయాలు మీరు గమనించి వినాలి. ఇందాక 6 టీవీ యాంకర్ గారు చెప్తున్నప్పుడు దారుణంగా లేదు, మేము కూడా కొన్ని విజువల్స్ తీసుకున్నాం, మేము కూడా రూరల్ ప్రాంతాలలో తిరిగేసి వచ్చామని చెప్పినది మాట 100% అది అవునన్నా కాదన్నా నిజం. అది వాస్తవాన్ని ఒప్పుకోలేని, భరించలేని, డైజెస్ట్ చేసుకోలేనటువంటి మీలాంటి వాళ్ళు విమర్శలే తప్పించి తెలంగాణలో మేము ఇచ్చినటువంటి హామీలు మొదటి సంవత్సరము మొదటి 100 రోజుల్లోనే మేము 40,000 ఉద్యోగాల్ని భర్తీ చేసి నియామక పత్రాలు ఇవ్వడం అది అబద్ధమా, అవాస్తవమా? మేము డిఎస్సి 11,000 డిఎస్సి ఉద్యోగాల్ని, నియామక పత్రాలను ఇచ్చి ఉద్యోగాల్ని కల్పించడం మేము చేసినటువంటిది అబద్ధమా? వచ్చిన 11 నెలల్లోనే మేము సుమారుగా 56,000 ఉద్యోగాల్ని, ఈ ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చాం. గ్రూప్ 1లో దేశంలో ఎవ్వరు కూడా, ఏ రాష్ట్రం కూడా సాధించింది 563 గ్రూప్ 1 ఉద్యోగాల్ని మేము వేయడం అనేది మీరు అబద్ధమంటారో నిజమంటారో దేశంలో ఎక్కడన్నా ఉంటే నిరూపించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఏనాడు కూడా గత 10 ఏళ్లలో లీకులు లేనివి, పోస్ట్ పోన్ లేని ఎగ్జామ్స్ ఏమన్నా ఉన్నాయి టీఎస్పీఎస్ లో అని అంటే 10 ఏళ్లలోనే ఉన్నాయి. కానీ మేము వచ్చిన 100 రోజుల్లో ఒక్కటి కూడా పోస్ట్ పోన్ లేదు, ఒక్కటి కూడా లీకేజీ లేదు, ఒక్కటి కూడా నిర్బంధం లేదు, కోర్టులో కేసులు పడినటువంటి విషయాలు లేవు. ఈ విధంగా మీరు చేసిన గొప్పలు మీరు ఏం చేయకుండానే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి కుక్కలు చింపిన ఇస్తరాకు చేసి 10 ఏళ్లలో మీరేమో 130,000 లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 7.5 లక్షల కోట్లు. గతంలో వీళ్ళకి ప్రభుత్వాన్ని అప్పజెప్పినప్పుడు ధనిక రాష్ట్రము, ఈరోజు పేద రాష్ట్రము, ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. గతంలో మీకు ఇచ్చేటప్పుడు 17,000 కోట్ల మిగులు బడ్జెట్, 72,000 కోట్లు, అది 64 సంవత్సరాలకి, 65 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 68 సంవత్సరాలు అనుకుంటా. ఇప్పుడు 78 అంటే 68 సంవత్సరాలకి 72,000 కోట్లు కేవలం పుట్టి భారతదేశము స్వతంత్రంగా పుట్టిన తర్వాత 68 సంవత్సరాలు ఇతరత్ర ముఖ్యమంత్రులు పరిపాలిస్తే చేసిన అప్పు. అప్పుడు ప్రాజెక్టులు కట్టారు, పెద్ద పెద్ద సంస్థలు నిర్మాణం చేశారు, కాలేజీని, రోడ్లని, భవనాలను నిర్మాణం చేస్తే కూడా అప్పులు కాలేదు. కానీ ఏమీ చెయ్యకుండా 7.5 లక్షల కోట్ల అప్పుల భారం తెలంగాణ ప్రజల మీద, ప్రభుత్వం మీద భారం మోపింది కాకుండా అబ్బో బయటకు తిరిగితేనంట ఇక జనాలంట వీళ్ళని అడుగుతారంట. ఈ రోజు 1,00,000 మందితో సంవత్సరం వార్షికోత్సవాలు చేసుకుంటుంటే అక్కడంట ప్రజల్ని మాట్లాడినిస్తారంట. నిజంగానే అలా జరుగుతుందండి? ఏ సభల్లోనన్నా, మోదీ సభలో కానివ్వండి, టీఆర్ఎస్ సభలో ఎన్నడన్నా జరిగిందా అట్లా పైకి వచ్చి వేదిక మీద ప్రజలు మాట్లాడే? రక్షణ శాఖ ఆ విధంగా అనుమతిస్తుందా? ఏం మాట్లాడతారు? ముఖ్యమంత్రి గారు కలవట్లేదంట, ప్రజాభవన్
తెరుచుకోలేదంట, మూచిందంట. పదండి, మీరు ప్రజాభవన్లో మీరు ఏమైనా సమస్యలు ఉంటే పెట్టుకోండి, మంగళ శుక్రవారాల నాడు పదండి, వస్తాం మేము కూడా మీతో పాటు. నాకు కూడా ఏమన్నా ఉంటే మీతో పాటు లైన్ లో నిలబడి నేను కూడా పెట్టుకుంటాను. ఒక్క నిమిషం, మీరు ఉండన్నా మీరు మాట్లాడేటప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలే, పిన్ డ్రాప్ సైలెంట్ గా వినడం నేర్చుకోండి. మాట్లాడటం వ్యతిరేకించడం అబద్ధాలు మాట్లాడినప్పుడు నేను భరించినప్పుడు చేసిన మోసాలు ఉండండి, చేసిన మోసాలు మేము భరించినప్పుడు చెప్పండి. నేను 20 నిమిషాలు ఇద్దరిది ఓపికగా విన్నాను. ప్రజల్ని మాట్లాడనివ్వాలని చెప్పలేదు, ప్రజల్ని మాట్లాడనివ్వాలి అని నేను అనలే. అంటే కాదమ్మా, కాదండి సుజాత గారు. అంటే ఆచార్య గారు ఏమన్నారంటే, లేదండి అంతమంది ఎలా వస్తారు మరి ఈ రోజు అంటే మాట్లాడనివ్వండి, ఆడ తెలుస్తుంది వాళ్ళు ఏ రకంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందో. కాదండి ఈరోజు కాదమ్మా, కాదా సుజాత గారు ఒకటి ఈరోజు ఏం చెప్పి ప్లీజ్ ఆచార్య గారు, ఎలక్షన్ల ముందు ఆచార్య గారు ప్లీజ్ మాట్లాడనివ్వాలి, ఇది పద్ధతి కాదు. సుజాత గారు మాట్లాడండి. ఒక నిమిషం అన్న, ఇది కరెక్ట్ కాదు మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయడం. 200 యూనిట్ల ఉచిత కరెంటు 43 లక్షల గృహాలకు ఇస్తున్నామా లేదా ఎంక్వైరీలో తెలుసుకోండి. ఆర్టీఐ యాక్ట్ ఉంది కదా, వేసి తీసుకొచ్చుకోండి, నేను చూపిస్తాను. 56 లక్షల మందికి ఈ రోజు మేము 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నామా లేదా ఆర్టీఐ యాక్ట్ వేసుకొని తెచ్చుకొని చూసుకోండి. మేము ఇప్పటి వరకు 1,20,00,000 మంది ఉచిత బస్సు ప్రయాణం చేసి ఇప్పటి వరకు 3,000 కోట్లకు పైగా ఆర్టీసీకి మేము చెల్లించామా లేదా, ఆర్టీసీ లాభాల బాటలో పడిందా లేదా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు బాకీలు పెడితే మేము వచ్చి ఉచిత బస్సు మహిళలకి ఉపాధి కోసమో రక్షణ కోసమో మహిళలకు ఈ రోజు తెలంగాణలో గౌరవంగా తలెత్తుకొని బతకాలి అని వాళ్ళు చేస్తున్నటువంటి వివిధ అంటే చదువు కోసమే గాని, ఉపాధి కోసమే గాని, ఉద్యోగం కోసమే గాని వెళ్ళేటటువంటి మహిళలకు, ఇతరత్ర వాళ్ళ సమస్యల కోసమో మంచి కోసమో చెడు కోసమో వెళ్లే మహిళలకు మేము ఉచిత బస్సు ఇస్తే వాళ్ళు డే 1 నుంచి ఎలా వ్యతిరేకించారో మనం అన్ని చూసాం. వీడియోలు పెట్టి తిట్టినటువంటి విషయాలు చూసాం. కేటీఆర్ నిండు సభలో మహిళలను అగౌరవపరిచింది మేము చూసాం. మేము చేసిన ప్రతి పనిని మేము ఏదైనా తప్పు చేస్తే మీరు క్వశ్చన్ చేయండి, కానీ చేసిన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రతి డిసిషన్ ని వ్యతిరేకించడం తప్పించి ఏం చేశారు ఇప్పటిదాకా మీరు చెప్పండి. ప్రజల దగ్గరకు వచ్చి ఒకరు వచ్చి మూసి కాడ పండుకుంటారంట. గంగా ప్రక్షాళనకి వేల మంది మీరు ఛాలెంజ్ చేసిర్రు, ఒక రోజన్నా మీరు అక్కడ పడుకోగలుగుతారు. ఆచార్య గారు ఒక రోజు కాదండి, 3 నెలలు పడుకోంటున్నాడు మిమ్మల్ని. ముఖ్యమంత్రి గారి సవాలు ముఖ్యమంత్రి గారి సవాలు స్వీకరించారు వాళ్ళు బీజేపీ. పర్లేదు అంటే ముఖ్యమంత్రి గారి సవాలు స్వీకరించి వాళ్ళు పడుకున్నారు ఒక రోజు అక్కడ మూసి దగ్గర. ఉంటాం 3 నెలలు ఉండమంటున్నారు ఆచార్య గారు. ఆయన ఒకటే రోజు అన్నాడు 3 నెలలు పడుకోండి, అక్కడ మీరు ఏసీలో పడుకున్నారు, ఏసీ నిద్ర కాదండి అక్కడ మూసి నిద్ర చేయండి అంటున్నారు. అది సబ్జెక్ట్ వేరు, మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు సుజాత గారు ఒక పాయింట్, ఇక్కడ మీరు ఇచ్చిన హామీలు అమలు చేశామని చెప్పేసి మీరు విజయోత్సవాలు అసలు 6 గ్యారెంటీల 420 హామీలు ఎక్కడ ఉన్నాయి? 4,000 పింఛన్లు ఇస్తున్నారు, ఇచ్చిర్రా? ఒకటండి ఆచార్య గారు మీరు ఒక విషయం అడుగుతాను. ఆచార్య గారు ఒక పాయింట్, ఆచార్య గారు ప్రభుత్వం ఒక విషయం, సుజాత గారు మీరు ఒక నిమిషం అండి. ఆచార్య గారు ఒక పాయింట్ ఇక్కడ, ఒక నిమిషం ప్లీజ్. సుజాత గారు ఆచార్య గారు ఒక నిమిషం. ఆచార్య గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు తెలియంది కాదు, ప్రభుత్వం ఏర్పడి ఒక నిమిషం అండి ప్లీజ్. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆచార్య గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికలు వచ్చినాయి, మనం చూసాం. దాదాపు చెప్పండి రండి ప్లీజ్. 6 నెలల పాటు ఎలక్షన్ కోడే ఉండే, 6 నెలల డేట్లు పెట్టింది. అవునండి 6 నెలల పాటు ఎలక్షన్ కోడే ఉండే.
ఒక నిమిషం సుజాత గారు మీరు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. ఒక నిమిషం ఉండండి సుజాత గారు. మాట్లాడతావు కాదండి ఆచార్య వ్యక్తిగత విమర్శలు వద్దు ఆచార్య గారు చైర్మన్ గా పని చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు ఆచార్య గారు ప్లీజ్ మీరు సీనియర్ నాయకులు ఆచార్య గారు ప్లీజ్ మీరు ప్లీజ్ దయచేసి సుజాత గారు మీరు ఆవేశపడకండి ప్లీజ్ కూల్ గా మాట్లాడతారు.